వైకాపా ప్రభుత్వం గత 16 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ప్రకృతి వ్యవసాయ ఒప్పంద సిబ్బంది గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏడాది పైగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నుంచి కూడా గౌరవ వేతనాలు మాకు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. అటు చదువుల విషయం గానీ, ఆరోగ్యపరంగా గానీ, వ్యవసాయ పరంగా గానీ అన్ని విధాలు కూడా మేము పనిచేస్తూ కూడా ఇబ్బందులు పాలవుతున్నాం. మాకు రావాల్సిన 16 నెలల బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలని, ఆరోగ్యానికి సంబంధించి, వ్యవసాయ సంబంధించి మాకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక 4 అంశాలని రాష్ట్ర ఆఫీసుకు పొందుపరుచున్నాం. వాటి మీద కూడా వాళ్ళు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఈ ధర్నా వల్ల తెలియజేస్తున్నామండి. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా గుర్తింపబడ్డామండి. వివిధ దేశాల్లో మాకు మాత్రం 16 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటించి అల్లాడిపోతున్నారండి మా యొక్క సిబ్బంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క బాధను మీ దృష్టికి తీసుకొచ్చి తెలియపరుస్తున్నామండి. మాకు బకాయి పడ్డ 16 నెలల జీతాలను వెంటనే ఇప్పించాలని, అట్లనే రాష్ట్ర స్థాయిలో మాలోనే కొందరికి జీతాలు ప్రతి నెల 1వ తారీఖు వేస్తున్నారండి. వారితో పాటే ప్రతి నెల మాకు కూడా జీతాలు వేయాలని కోరుకుంటున్నామండి.